నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చేపల వేటకైతే వచ్చామండి. పైలెట్లు అయితే 3 అయితే పడినాయి. ఇంకా ఏమేమి చేపలు పడతాయో లాస్ట్ వరకు వీడియో చూడండి. మీకైతే లాస్ట్లో ఏం చేపలు పడేది మీకైతే చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ పెద్ద కాలువకైతే వెళ్ళిపోమ్మంటే చెరువు కాలువ అండి. ఇది మేము పెద్ద కాలువ అంటాం. ఈ కాలువకైతే చేపల వేటకైతే వచ్చాము. 3 పైలెట్లు అయితే పడినాయండి. మళ్ళీ అయితే వేస్తా అన్నాడు, వాళ్ళకైతే వేస్తా అన్నాడు. చెప్పుకుంటా కదా. పడమ్మ నాయన జనరల్ అయిపోయిందా నిన్ను చూసా. చూడండి, ఇది 10 వాట్లు వేసామండి. ఇక్కడ నుంచి ఒక్కటి తాగిపోయాము. 10 వాట్లు వేసాం. 10-15 వాట్లు వేస్తే ఒక్క చేప అయితే జిలేబీ అయితే పడింది. జిలేబీ అంటారు, దీన్ని పైలెట్ అంటారు. పైలెట్ అంటే విమానం దోలేది కాదు, ఇది జిలేబీ. దీనికి ఒళ్ళంతా పుల్లు. దీన్ని పట్టుకోవాలంటే గట్టిగా పట్టుకోండి. ఇదంతా ముళ్ళేనండి. ఇదంతాను కానీ పట్టుకున్నామంటే చెయ్యిలంతా ముళ్ళు అయితే గుచ్చుకోపోతాయి, రక్తాలు వస్తాయి. ఈయనంతా ముళ్ళే, అందుకని తలకాయ పట్టుకోవాలన్నమాట. చూడు ఎట్ట అంటుందో చూడు, మొత్తం ముళ్ళే. చిక్కాములు అయితే వేసేస్తాను అండి. చిక్కాములు అయితే వేసేస్తున్నాను. వచ్చేది చిన్న జిలేబీ అండి. ఇది చిన్న జిలేబీ చేప. గాలి అయితే ఎక్కువగా అయితే ఉందండి. వల ఆటంగా కూడా పట్టలేదు, కొట్టగా పడిపోతుంది అన్నమాట. గాలికి గట్టిగా మూసుకోవాలి. అందుట్లో నీళ్ళు కూడా చూడండి ఫుల్గా అయితే వస్తుంది. కాలువ అయితే ఫుల్గా వస్తుంది. అందువల్ల చేపలు కూడా ఆ దగ్గర ఈ దగ్గర ఉంటాయి కాబట్టి మధ్యలో అయితే ఉండవు. అంచునే ఉంటాయి అన్నమాట. ఆ గిడ్లో వల పడేది అంటే మధ్యలో పడుతుంది. అందుకని ఎక్కువగా అయితే 10-15 వాట్లు వేస్తే అప్పుడైతే ఒక్క జిలేబీ అయితే వస్తుంది. పైలెట్ అయితే వస్తుంది.
మళ్ళీ పైలాడు పరమేణి ఒక్క పరమేణి కాడ రావట్లేదు. మొత్తం పైలైట్లు అయితే వస్తున్నాయి. పరమేణ అన్న వస్తే ఒకటే. గట్టిగా పట్టుకో. చల్లగా ఉండే పట్టుకోగానే చూడండి ఎట్ట ముళ్ళు చెంబరిచ్చేస్తుంది అనమాట. ముళ్ళు చెంబరిచ్చేస్తుంది అంటే అమ్మమ్మ మనకి గుచ్చుకోవాలన్నమాట. గుచ్చుకున్న మాట అది వదిలేస్తారని చెంబరిచ్చేస్తుంది అనమాట. చేప కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. మంచినీళ్ళు చేప, స్వచ్ఛమైన చేప, మేత వేయకుండా నీట్గా అయితే ఉందన్నమాట. అంటే గుంటల్లో అయితే చెడిబడి మేతలు అయితే వేస్తారో, ఇది మనం స్వచ్ఛమైన చేప. ఇలాంటి చేపలే తినాలి. ఫ్రెండ్స్ చూడండి, ఆ పక్క నుంచి అయితే వేసుకుంటా పోయాము. కొన్ని చేపలు అయితే పడినాయి. మళ్ళీ ఈ పక్క అయితే ఈ అంచున అయితే వచ్చి వల అయితే వేస్తున్నాము. ఒక్క పైలట్ అయితే పడిందండి. ఏమవుతుందన్నా ఫ్రెండ్స్, ఇంటికైతే బయలుదేరుతున్నాం. చేపలు మీకైతే చూపిద్దామని లాస్ట్లో చెప్పాను కదా. ఇదిగో 2 రొయ్యలు బండి, తర్వాత ఇగో జిలేబీలు. ఇప్పుడు చూపి తెల్లంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈరోజు చేపల వేటలో జిలేబీలు 2 రొయ్యలు బండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్. ఇంటికైతే వెళ్తా ఉన్నాం. బాయ్.